నూతన పర్యాటక విధానంతో రాష్ట్రంలో రానున్న 5 ఏళ్లలో అదనంగా 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పర్యాటక శాఖ అంచనా వేసింది. తెలంగాణ తొలి పర్యాటక విధానం ముసాయిదా 2025 నుండి 30 సంవత్సరంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగింది. పర్యాటక పాలసీలోని లక్ష్యాల్ని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. దేశీయ అంతర్జాతీయ ప్రయాణికుల రూపంలో ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచీలో రాష్ట్రాన్ని దేశంలో తొలి 5 స్థానాల్లో నిలపడాన్ని పర్యాటక శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో పర్యాటక ఆతిథ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీనికోసం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ను అప్గ్రేడ్ చేయాలని పేర్కొంది. తొలుత 9 STAల అభివృద్ధి, రాష్ట్ర వ్యాప్తంగా 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను గుర్తించారు. వీటిలో 9 STAలను తొలుత అభివృద్ధి చేస్తారు. పర్యాటకుల కోసం అదనంగా 15,000 గదులను అందుబాటులోకి తెస్తారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ద్వారా 2025 నుండి 30 మధ్య 5 ఏళ్లలో 3 లక్షల మంది స్థానికులకు ఉపాధి లభిస్తుందని పర్యాటక శాఖ అంచనా వేసింది. రాష్ట్రానికి వచ్చే ఇతర రాష్ట్రాల విదేశీ పర్యాటకులకు సేవలు అందించే వారిలో స్కిల్ ఉన్నవారు తక్కువగా ఉన్నారు. ముఖ్యంగా గైడ్లలో హిందీ, ఇంగ్లీష్ మాట్లాడేవారు చాలా తక్కువ. కొత్త పర్యాటక విధానంలో నైపుణ్య అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ రంగంలో ఉపాధి పొందేవారికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని పర్యాటక శాఖ భావిస్తోంది. పర్యాటక రంగంలో 5 ఏళ్ల 15,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. పెట్టుబడులు మొత్తం ఆధారంగా కొత్త ప్రాజెక్టులను 5 రకాలుగా వర్గీకరించింది. 500 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టే ఐకానిక్ ప్రాజెక్టులతో 2,500 కోట్లుగా నిర్ణయించారు. 100 కోట్లు, 500 కోట్లతో 2,400 కోట్ల మేర పెట్టుబడులుంటే వాటిని మెగా ప్రాజెక్టులుగా నిర్ణయించారు. పెద్ద ప్రాజెక్టుల 50 కోట్ల నుంచి 100 కోట్లతో 5,625 కోట్లతో మీడియం ప్రాజెక్టులు, 100 కోట్ల నుంచి 50 కోట్లతో 3,750 కోట్ల ప్రాజెక్టులుగా వర్గీకరించారు. 10 కోట్ల నుంచి 50 కోట్లతో 3,750 కోట్ల ప్రాజెక్టులుగా వర్గీకరించారు. స్మాల్ మైక్రో ఎంటర్‌ప్రెన్యూర్లు 10 కోట్లతో 820 కోట్ల పెట్టుబడులు రాబట్టాలని ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది.